అందరికీ నమస్కారం. బ్రహ్మశ్రీ శ్రీ ఈదర శివశంకర శాస్త్రి గారి వీడియోలు మీరు చూసే ఉంటారు. ప్రధానంగా ఆయన వీడియోలో స్టార్టింగ్లోనే ప్రార్థనా గీతం ఆయన గురువు గారిని సంబోధిస్తుంటుంది. ఆయన ఆవంచ బాలకృష్ణ శాస్త్రి గారు అనేది మీకు అందరికీ తెలుసు. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే ఆయన మనవడు ఆవంచ బాలకృష్ణ శాస్త్రి గారి మనవడు ఆవంచ విద్యాసాగర్ గారు మన అతిథిగా వచ్చారు. ఆయనతో మాట్లాడి మరి తాతగారి జర్నీ ఎలా సాగింది, మరి ఈయన జర్నీ ఎలా ఉందనేది తెలుసుకుందాం. నమస్కారం సాగర్ గారు. నమస్కారం అండి. మీ తాతగారి గురించి శివశంకర శాస్త్రి గారు చాలా అద్భుతంగా చెప్తూ ఉంటారు. ఆయనకి అంత పాండిత్యం ఎలా వచ్చిందండి ఒక్కసారి? సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. మంత్రజ్ఞ శేఖరులు, దేవీ ఉపాసకులు, బ్రహ్మలీనులు అయిన గురుపాతాంత దీక్షాపరులు అయిన ఆవంచ బాలకృష్ణ శాస్త్రి గారు మా పితామహులు. ఆయన మనవండి నేను. ఆయన బాల్యంలో నేను నా ఊహ తెలిసి 17-18 సంవత్సరాలప్పుడు ఆయన దగ్గర నేను జ్యోతిష్యం ప్రవేశం జరిగింది. ఆయన దగ్గరే కూర్చొని ఆయన పుస్తకాలు చదువుతూ, ఆయనతో మాట్లాడుతూ, ఆయనతో వచ్చిన వాళ్ళు ఏమడుగుతున్నారు ఇవన్నీ చూసుకునేవాడిని. నా 20 ఏట ఆయన పరమపదించారు. ఆయన విద్యాభ్యాసం అది మాది అసలు ఒరిజినల్ మా వంశపు అంటే మా తాతగారిది మారెడ్డి వారిపల్లె. ఓకే, ఎక్కడండి అది? దర్శి దగ్గర, ప్రకాశం జిల్లా. ఓకే, అక్కడ ఉండేవాడు మా తాతగారు. ఈయన మా నాన్నగారికి పినతండ్రి ఆవంచ బాలకృష్ణ శాస్త్రి గారు. ఓకే, ఈయన వ్యవసాయంలో ఉండేవారు మా అసలు తాతగారు. మా చిన్న తాతగారు విద్యను అభ్యసించాలని గురువుల కోసం మా వంశంలో ఉన్నటువంటి నరసప్పయ్య శాస్త్రి గారు అనేది చాలా విద్యాధికులు. ఓకే, ఆయన దగ్గర మీ తాతగారు ఇంట్రడ్యూస్ అయ్యి తర్వాత ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదంతా విద్య అభ్యసించారని నాకు తెలిసింది. ఓకే, తెలిసిన తర్వాత ఆయన చివరికి ఎక్కడ స్థిరపడాలి అనే విషయం దగ్గరకు వచ్చేసరికి మా ఇంకో తాతయ్య గారు అంటే ఈయన తమ్ముడు అంటే మూడో ఆయన, మొత్తం ముగ్గురు అన్నదమ్ముల్లో మూడో ఆయన ఆల్రెడీ గోస్పాడ్ అనే గ్రామంలో కర్నూలు దగ్గర ఆయన పోస్ట్ మాస్టర్గా అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడ చేరారు. సో అక్కడ చేరిన తర్వాత ఇంకా ఈయన కూడా అక్కడికి వెళ్ళిపోయి స్థిరపడటానికి నిర్ణయించుకొని అక్కడికి వెళ్ళి స్థిరపడి అక్కడి నుంచి తన వ్యాపకాలన్నింటినీ జ్యోతిషము, మంత్రశాస్త్రము, పురాణాలు, వాస్తు ఇటువంటి నిగూఢ అన్నిట్లో కల్లా ఆయన ఆచరిస్తూ శిష్యులకు చెబుతూ ప్లస్ ఆయన పిలిచిన వాళ్ళ దగ్గర అవన్నీ చెబుతూ తన వ్యాపకాలను కొనసాగించారు. హస్తసాముద్రికం కూడా వచ్చి ఆయనకి? హస్తసాముద్రికం రాదు. ఓకే, హస్తసాముద్రికం రాదు, కేవలం ఈ జ్యోతిషం. ఓకే, జ్యోతిషం, ప్రాచీన జ్యోతిషం, మంత్రశాస్త్రం, శ్రీ విద్యా ఉపాసనా ప్రక్రియ, ఓకే, చక్రారాధన, చక్రాలు, శ్రీచక్రాలు, ఓకే, ఈ యంత్రాలు, ఇటువంటివన్నీ, ఈ వాస్తు ప్లస్ పురాణాలు, దేవి పురాణం కానీ ఏ పురాణం అడిగినా, ఎందుకంటే సంస్కృతం మీద ఆయనకి పట్టుంది కాబట్టి వాటికి ఎక్కడికి పిలిచినా వెళ్ళి పురాణాలు చెప్పటం, ఇవన్నీ ఆ చుట్టుపక్కల గ్రామాలు. ఫలితాలు ఎలా వచ్చేవి అసలు? ఆయన అంత నమ్మకం ఏర్పడటానికి ఫలితాలు కూడా కారణం అవుతాయి. అంటే అప్పట్లో ఆయన దగ్గరకు వచ్చే క్లయింట్లు అందరూ ఆ దగ్గర ఊళ్ళ వాళ్ళు వచ్చేవాళ్ళు కాబట్టి వాళ్ళ దగ్గరకు వచ్చే వాళ్ళు మొత్తానికి ఆయన అంటే పేరుంది అదే పేరు వచ్చింది. అంటే ఆయన చెప్పినవి అది కొన్ని జాతకం చూసి చెప్పచ్చు, లేకపోతే ఆయన కలిగిన ఇంట్యూషన్ ద్వారా చెప్పచ్చు, ఆయన ఉపాసన బలం వల్ల చెప్పచ్చు, ఏదైనా చెప్పచ్చు. దానివల్ల ఆయనకి ఆ నమ్మకం ప్రజల్లో ఏర్పడింది. ఆ చుట్టుపక్కల అందరూ చాలా ఇప్పటికీ బాగానే అంటే గుర్తు తెచ్చుకునే వాళ్ళు చాలా మంది వస్తుంటారు. ఆయనకి సంతానం ఎవరు లేరండి? ఆయనకి పిల్లలు లేరు. పిల్లలు లేకపోవటం వల్ల మా నాన్నగారి దగ్గర వచ్చి ఉన్నారు. మాకు చిన్నప్పటి నుంచి మాకు ఆయన మాతో కలిసి. మరి మీ నాన్నగారు వాళ్ళ వివరాలు చెప్పండి ఒకసారి. మా నాన్నగారు ఆవంచ వెంకటేశ్వర్లు గారు. ఆయన ఎకనామిక్స్ లెక్చరర్గా చేసి హిందూ కాలేజీలో ఎకనామిక్స్ లెక్చరర్గా చేసి రిటైర్ అయ్యారు. ప్రొఫెసర్ గుంటూరుగా 1952 నుంచి చేసి 86లో రిటైర్ అయ్యారు. సుదీర్ఘ ప్రస్థానం అక్కడే.
చదువుకున్నది బెనారస్ హిందూ యూనివర్సిటీలో డబుల్ MA BL చేసి ఓకే ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. మీరు ఎంతమంది అన్నదమ్ములు? మేము అన్నదమ్ములు ఇద్దరం. మా అన్నయ్య గారు ఆంధ్రా బ్యాంక్లో మేనేజర్గా చేసి ఆయన రిటైర్ అయ్యారు. ఓకే ప్రస్తుతం విజయవాడలో ఉన్నారు. నేను మాకిద్దరు సిస్టర్స్. మీరేం చేస్తుంటారు అసలు? మీ వృత్తి ప్రవృత్తి ఏంటి? మా వృత్తి మొదల నుంచి నేను కమర్షియల్ సైడ్ అకౌంట్ సైడే ఉన్నాను. ఓకే అకౌంట్ సైడ్ ఉండి తర్వాత అకౌంట్స్లో నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీలో చేస్తూ వివిధ ప్రాంతాలు దేశమంతా చాలా స్టేట్స్ తిరిగాం. ఓకే మొదట ప్రాజెక్టుల దగ్గర చేసాం, తర్వాత మానిటరింగ్ టీంలో చేసాం. ఓకే చేసి కోవిడ్ టైం అప్పుడు ఇంకా నాకు జాబ్ మీద ఇంకా వదిలేసుకుందామని జాబ్ మానేసి మళ్ళీ అది వరకు ఏం నేర్చుకున్నామో నా యొక్క చిన్నప్పుడు నేర్చుకున్న విద్య తాతగారి దగ్గర నేను మళ్ళీ దాన్ని కొంచెం మళ్ళీ పదును పెట్టుకుందాం అని చెప్పి ఐకాస్లో చేరాను. ఒక ఐకాస్లో జ్యోతిష విశారద, నాడీ విశారద, వాస్తు ఆచార్య, రక్త సాముద్రిక విశారద, ఈ 4 చేసుకొని 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేసుకొని తర్వాత మళ్ళీ KP ఎస్ట్రాలజీ కోసం ఇంకొకళ్ళ దగ్గరికి ఈశ్వర్ గారిని ఆయన ఆన్లైన్ క్లాసులు అటెండ్ అయ్యి అక్కడ నేర్చుకొని తర్వాత ఇంకా రకరకాల వివిధ వీడియోలు, పెద్ద పెద్ద వాళ్ళ వీడియోలు, పుస్తకాలు చదవటం, నా నాలెడ్జ్ని పెంపొందించుకోవడం జరుగుతుంది. అదే మొత్తానికి మీ తాతగారి విద్య మీకు అబ్బింది. ఈ తరంలో అబ్బింది. మా నాన్నగారి తరంలో మా బాబాయ్ గారు అంటే మూడో ఆయన కొడుకు, ఆయన కుమారులు ఇక్కడే ఉన్నారు. మా బాబాయ్ గారు ఆయన ఇప్పుడు ఆయన జడ్పీ స్కూల్ హెడ్ మాస్టర్ చేసి రిటైర్ అయ్యి ఇప్పుడు అన్ని వాస్తు, ముహూర్తం, హోమాలు, ఇవన్నీ జ్యోతిషం, ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన వాటిలన్నింటిలో ఉండి ఇప్పుడు మా తాతయ్య గారు ఎంత సర్కిల్ ఉందో అంతకంటే ఇంకా ఎక్కువ సర్కిల్లో ఆయన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంటే అప్పటికి ఇప్పటికీ ప్రపంచం మారింది కాబట్టి ఇప్పుడున్న వ్యవస్థల్లో ఆయన ఇప్పటికీ హైదరాబాద్ వస్తుంటారు, చాలా మంది ఉంటారు. అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడికి రమ్మంటుంటారు, ఇక్కడ కార్యక్రమాలు చేసి వెళ్ళిపోతుంటారు. ఆయనకి ప్రస్తుతం 78 ఏళ్ళు. స్టిల్ ఆరోగ్యంగా ఆయన చేస్తుంటారు. మేమందరం టచ్లోనే ఉంటాం. సో నాకు సందేహాలు ఏమైనా వస్తే ఆయన అడిగి క్లారిఫై చేస్తుంటారు. ఆయన వచ్చినప్పుడల్లా మా ఇంటికి వస్తుంటారు, మేము వెళ్తుంటాం. సో ఆ తరంలో మా బాబాయ్ గారు, ఆ తరంలో మా చిన్న తాతయ్య గారు, తర్వాత మా బాబాయ్ గారు, ఈ తరంలో ప్రస్తుతం నేను నేర్చుకుని ఉన్నాను. నాకు ఇది ప్యాషన్. అస్ట్రాలజీ ఈజ్ ఎ ప్యాషన్. రీసెర్చ్ ఓరియంటెడ్గా చేసుకుంటూ నాకు చార్ట్ అనాలిసిస్ చేసుకుంటూ ఈ ప్రధాన ప్రక్రియలు, ఈ జ్యోతిషంలో ఉన్న ప్రధాన ప్రక్రియలన్నీ అంటే పరాశర జ్యోతిషం, జైమిని జ్యోతిషం, నాడీ జ్యోతిషం, అందులో భృగునంది నాడి, చంద్రకళా నాడి ఇవన్నీ ఉన్నాయి. కానీ మేంగా భృగు నందినాడి యొక్క కాంబినేషన్లో భృగునంది నాడి కాంబినేషన్ ప్లస్ ప్రస్తుతం ఈ 20th సెంచరీలో వచ్చినటువంటి KP ఎస్ట్రాలజీ సిస్టమ్